ఈడికా ఆడికా దీంట్లకా దాంట్లకా అసలు దేంట్లో కూడా పాపం ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రి కొలువు చేసిన ఆయనకు ఇప్పుడు ఏ కొలువు లేకుండా అయింది కదా అని తాటికొండ రాజయ్య సారు పరిస్థితి చూసిన వాళ్ళంతా మాట్లాడుకున్న మాటలు. వరంగల్ టికెట్ ఎవరు తీసుకోకపోయే వరకు రాజయ్య సారికే ఇస్తున్నాడట కేసీఆర్ సారు, ఫామ్ హౌస్ కూడా విరిచిండట అని ముచ్చట్లు వచ్చినాయి. అయితే గా టికెట్ సుధీర్ సార్కు పోయింది. కానీ ఇప్పుడు రాజయ్య సారు ప్రయత్నం ఫలించింది. కేసీఆర్ సారు కరుణించిండు. కోసకైతే రాజయ్య సారుకు ఓ గుడ్ న్యూస్ అయితే చెప్పిండట కేసీఆర్ సారు. ఇప్పుడు రాజయ్య సారుకున్నంత సంబురం ఎవ్వలకు లేదుగా అవచ్చు. ఎమ్మెల్యే టికెట్ రాకపోయే వరకు కారు పార్టీకి బాయి చెప్పిన రాజయ్య సారుకు ఆశ సావలేదో లేకపోతే కేసీఆర్ సార్ మీద పాయరం పోలేదో గాని ఎన్నడెన్నడూ మళ్ళా కారెక్కుదామా అని మస్తుగా ప్రయత్నాలు చేసిండు. కాని కేసీఆర్ సారు ఎడమ కంటితోటి కూడా చూడలే. కాని ఇప్పుడు కేసీఆర్ సారే రాజయ్య సార్ను పిలుచుకొని మాట్లాడిండంటే మాటల 3-4 నెలల సంధి ఎదురు చూస్తున్న రాజయ్య సారుకు గిది శుభవార్త కాకపోతే ఇంకేంటిది. అయితే ఇప్పుడు రాజయ్య సార్ను కేసీఆర్ సారు ఎందుకు పిలుచుకున్నట్టు? ఎంపీ టికెట్ కూడా పాయనే పాయే, ఇంకా ముంగట ఎలక్షన్లు లేనే లేకపాయే అని మస్తుగా ఆలోచనలు చేస్తున్నారట చాలా మంది. ఎవలెవలైతే కారు గుర్తు మీద గెలిచి చెయ్యి పార్టీల షేరికైర్రో గాళ్ళందరి మీద అనర్హత వేటు ఏపిచ్చేదాకా నిద్రబోము అని కేసీఆర్ సార్ అన్నాడు కదా. గట్ల పార్టీ మారినోళ్ళ దాంట్లో కడియం సారు కూడా ఉన్నాడు. ఇక అనర్హత వేటు పడితే స్టేషన్ గన్పూర్ కు ఉప ఎలక్షన్లు అత్తాయి. గప్పుడు గా ఎమ్మెల్యే టికెట్ రాజయ్య సారికే ఇత్తనని చెప్పనికే పిలిచిండట కేసీఆర్ సారు. ఒక్క మాటిస్తే మనసులో పెట్టుకుంటాడో లేదో అని రాజయ్య సార్ను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కూడా ప్రకటించిండు కేసీఆర్ సారు. అయితే పార్టీ నిడిచినోళ్ళు మళ్ళొచ్చి కాళ్ళు పట్టుకున్నా కూడా తీసుకోమంటే తీసుకోమని అన్నారు కదా. మరి గింతల్నే మళ్ళేమైంది? రాజయ్య సార్ని ఎట్లా తీసుకున్నారు అని అనబట్టిండ్రు తతిమా పార్టోళ్ళు. రాజయ్య సారు రాజీనామా ఇచ్చిండు గాని కేసీఆర్ సారు దాన్ని తీసుకోలే. గట్ల రాజయ్య సారు పార్టీ మారనట్లే. అగో గందుకే ఇయ్యాల ఫామ్ హౌస్ లో కలిసిన రాజయ్య సారుకు స్పెషల్ గా కండువ గప్పలే కేసీఆర్ సారు అనే లాజిక్ చెప్తున్నారు కారు పార్టీ కార్యకర్తలు. మరి కారు నిడిచిపెట్టి పోయినోళ్ల మీద అనర్హత వేటు పడతదో నిజంగానే ఉప ఎన్నిక అత్తదో చూడాలి మరి ఏం జరుగుతుందో.